జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీపై రగడ కొనసాగుతోంది. నేడు కూడా రైతుల ఆందోళనలు, పోలీసుల కేసులు, అరెస్టులతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ బ్రేకింగ్ ఇది. ఇథనాల్ ఫ్యాక్టరీ విధ్వంసం తర్వాత భయాందోళనలు కలుగుతున్నాయి. భయం గుప్పిట అక్కడ పెద్దధన్వాడ పరిసర ప్రాంతాలున్నాయి. నిందితులు లొంగిపోవాలి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. విధ్వంసం చేసిన వాళ్ళని అప్పగించాలని గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు సూచిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. ఇవాళ మరికొందరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇథనాల్ ఫ్యాక్టరీ ఆందోళనల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విధ్వంసం వెనుక స్క్రీన్పై చూస్తోన్న నాగర్ కర్నూల్ సబ్ జైల్ సూపరింటెండెంట్ నాగరాజు ఉన్నట్టుగా తేలింది. ఎఫ్ఐఆర్లో నాగరాజును A3గా చేర్చారు రాజోలి పోలీసులు. నాగరాజు పాత్రపై పూర్తి ఆధారాలు సేకరిస్తోంది దర్యాప్తు బృందం. ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళనల వెనుక నాగర్ కర్నూల్ సబ్ జైల్ సూపరింటెండెంట్ నాగరాజు ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్దధన్వాడ పరిసర గ్రామాల్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇథనాల్ ఫ్యాక్టరీ విధ్వంసం వెనుక నాగర్ కర్నూల్ జైలు సూపరింటెండెంట్ నాగరాజు పాత్ర ఏంటి? మా కరెస్పాండెంట్ శివకుమార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెద్దధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఈ ఘటన పైన జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే 40 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు. 12 మందిని ఇప్పటికే రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం ఘటనకు సంబంధించి కావచ్చు, ఆందోళనకు ప్రేరేపించినటువంటి వ్యక్తులపైన పోలీసులు అయితే ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి నాగర్ కర్నూల్ సబ్ జైల్ సూపరింటెండెంట్ నాగరాజు కీలక పాత్ర పోషించినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ఆయన ప్రస్తుతం పరారులో ఉన్నాడు. ఎఫ్ఐఆర్లో A3గా కూడా పేర్కొనడం జరిగింది. ఇక మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఆనాడు జరిగినటువంటి సీసీ ఫుటేజ్ను ఆందోళనకారులు విధ్వంసంగా మారడానికి చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఎవరెవరు ఈ హింసాకాండలో పాల్గొన్నారనే అంశానికి సంబంధించి అయితే గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా గ్రామాలకు ఉన్నటువంటి పెద్దలకు రాజోలి పోలీసులు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఈ హింసాకాండలో పాల్గొన్న వారంతా కూడా వచ్చి సరెండర్ కావాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే ప్రస్తుతం అయితే మిగిలిన వారంతా కూడా పరారులో ఉన్నట్టుగైతే పోలీసులు చెప్తా ఉన్నారు. వారిని గుర్తించేందుకు కావచ్చు, వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు మాత్రం ఈ హింసాకాండకు ప్రేరేపించిన వారు కావచ్చు, ఆ హింసాకాండలో పాల్గొన్న వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకైతే ప్రయత్నాలు అయితే జరుపుతూ ఉన్నారు. మరోవైపు ఈ పెద్దధన్వాడ చుట్టూ పరిసర గ్రామాల్లో కూడా ఇప్పటికే ఒక నిర్మానుష పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కొంతమంది రైతులు ఎవరైతే ఆందోళన పాల్గొన్న వారంతా కూడా ఎవరు ఇళ్లకు రావటం లేదు, పరారులో ఉన్నట్టుగైతే చెప్తా ఉన్నారు. అయితే తదుపరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి అయితే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. మరోవైపు రిమాండ్లో ఉన్నటువంటి 12 మందికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్కు కూడా ఇటు ప్రయత్నాలు అయితే జరుపుతూ ఉన్నారు. సోమవారం లేదా ఆ తర్వాత రోజు వారికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఈ దర్యాప్తును ఇటు పోలీసులు కూడా వేగంగా కొనసాగిస్తున్నారు. మిగిలిన వారందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 జోగులాంబ గద్వాల జిల్లా నుంచి.